యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్షిప్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. షెడ్యూల్ ప్రకారం బడ్జెట్లో ప్రకటించిన ఈ పథకాన్ని ఈ రోజు ప్రారంభించాల్సినప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. పీఎం ఇంటర్న్షిప్ కోసం ఎంపికైన అభ్యర్థులకు ఎంపిక కోసం కంపెనీలలో ఏడాది పాటు ఇంటర్న్షిప్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. మరిన్ని వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నారు. యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్షిప్ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ పథకం కోసం అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 25 వరకు నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎంపికైన అభ్యర్థులకు ప్రధాని మోదీ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంను ప్రారంభించనున్నారు. प्रधानमंत्री इंटर्नशिप योजना के तहत भारत की टॉप 500 कंपनीज में पेड इंटर्नशिप का प्रावधान किया गया है। हर इंटर्न को 1 साल तक 5,000 रुपया प्रति माह दिया जाएगा। हमारा लक्ष्य है कि अगले 5 वर्षों में 1 करोड़ युवाओं को इंटर्नशिप का अवसर मिले। इससे युवाओं को अलग अलग सेक्टर्स में रियल लाइफ बिजनेस एनवायरनमेंट से जुड़ने का मौका मिलेगा। उनका ये अनुभव उनके कैरियर के लिए बहुत लाभकारी होगा। దేశవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలలో ఇంటర్న్షిప్ కోసం 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు గల లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొంతమందిని కేంద్రం ఎంపిక చేసింది. ఎంపికైన నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పోర్టల్ ద్వారా భాగస్వామ్య సంస్థలు ఇంటర్న్షిప్ అవకాశాలను అందిస్తాయి. ఈ పథకంలో కంపెనీలు 12 నెలల పాటు యువతకు ఇంటర్న్షిప్ అందిస్తాయి. తరగతి గదిలో కాకుండా ప్రాక్టికల్ గా ఇంటర్నల్ కు శిక్షణ ఇస్తారు. ఇంటర్నల్ కు నెలకు 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తారు. ఈ మొత్తంలో 4,500 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కంపెనీ తన సిఎస్ఆర్ నిధుల నుంచి 500 రూపాయలు చెల్లిస్తుంది. ఇంటర్న్షిప్ స్థానంలో చేరిన తర్వాత ప్రతి ఇంటర్న్ కు ఇన్సిడెంట్ల కోసం 6,000 గ్రాంట్ను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ పథకం కింద ఇంటర్న్ల శిక్షణకు సంబంధించి ఖర్చులను కంపెనీ తన సిఎస్ఆర్ నిధుల నుంచి వినియోగించవచ్చు. కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలు పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్ష బీమా యోజన కింద ప్రతి ఇంటర్న్ కు బీమా కవరేజ్ ఉంటుంది. దీనికి సంబంధించి ప్రీమియం కేంద్ర ప్రభుత్వమే కడుతోంది. 5 ఏళ్ల వ్యవధిలో 1 కోటి మంది యువతకు ఏడాదికి 60,000 ఆర్థిక సాయం అందించే ఉద్దేశంతో ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఇప్పటికే 2024-25లో బడ్జెట్లో ఈ పైలట్ ప్రాజెక్టు కోసం కేంద్రం 800 కోట్లు కేటాయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.25 లక్షల మంది యువతకు ఇంటర్న్షిప్ అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.